నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంక ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఎన్నో రోజుల నుంచి మనం ప్రయత్నించి విసిగిపోయి ఇంక ఇది జరగదు మనకి అని చెప్పి మనం బాధపడుతూ ఉన్న ఒక విషయం అనేది ఖచ్చితంగా మనకి ఒక 5 గంటల్లో జరగాలి అని అంటే కనుక ఈరోజు రాత్రి మీరు పడుకునేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక మీరు చేతిలో రాసుకొని చేస్తే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరము ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నాము. అంటే ఒక లక్ కోసం కానీ లేదంటే కనుక మనకి అదృష్టం అనేది మనకి కలిసి రావాలి అని కూడా మనం అనుకుంటూ ఉన్నామండి. అలాంటి పరిహారాలు చేసి కూడా అక్క నేను విసిగిపోయాను, నిన్న కూడా అండి చాలామంది అక్క మీరు ఎన్నో చెబుతున్నారు మాకు జరగటం లేదు అని. కానీ అండి మనం చేసే ఒక హార్డ్ వర్కే మనల్ని కాపాడుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని విషయాలు వెంటనే జరుగుతూ ఉంటాయి, కొంతమందికి కొన్ని పరిహారాలు కొంత లేటుగా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం చేసే ప్రయత్నం అనేది మనం మానేసి అలా కూర్చోలేము కదా. ఇప్పుడు ఒక వర్క్కి వెళుతున్నాము, అది మనకి సెట్ అయినా అవ్వకపోయినా సరే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ జాబ్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇప్పుడు మనకి మంచి రోజులు రావాలి, మనం ఒక సమస్య నుంచి బయటపడాలి అని అంటే కనుక మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూనే ఉన్నామండి. అది మనకి ఏది కూడా వృధా పోదు. మనం చేసాము, ఫలితం అనేది మీకు వెంటనే కనిపించకపోయినా సరే మెల్లగా అయినా సరే మీకు ఆ ఫలితం అనేది కనిపించినప్పుడు తెలుస్తుంది. ఓ పలానా టైంలో నేను చేశాను, దాని ఫలితమే నాకు ఇప్పుడు దక్కిందేమో అని చెప్పేసి అనుకుంటారండి మీరందరూ కూడా. ఇంకా అలా ప్రయత్నిస్తూ ఉన్న విషయాలన్నీ కూడా ఎన్నో సక్సెస్ అయ్యాయండి. అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం అనేదండి, రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు మీ ఎడమ చేతులు అరచేతులు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రాసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది. ఒక శక్తివంతమైన ఒక సింబల్తో పాటు గ్రాపోవై ఒక నెంబర్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఎప్పుడు కూడా మనం ఒక ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ కూడా చూస్తూ ఉన్నాము, వాటితో పాటు గ్రాపోవై నెంబర్స్ కూడా మనం చూస్తున్నాము. అంటే అండి ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా మనకి నిజంగా ఒక విషయాన్ని మనం ఏదైతే కనుక జరగలేదు అని చెప్పేసి మనం మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాము, అలాంటి ఒక విషయాన్ని విశ్వం మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక గ్రాపోవై నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ని మనం ఉపయోగించేటప్పుడు అండి ఏదైనా ఒక్క విషయం గురించి మనం అనుకోవాలి. ఎప్పుడు కూడా అండి దేవుడి దగ్గర కూడా మన కష్టాలు చెబుతూ ఉంటాం, ఒక సమస్య గురించి బాధపడుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనం చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఏదైనా ఒక్క సమస్యని మట్టుకే మనం పరిహారం వెతకాలండి. ఫస్ట్ ఈ సమస్య తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక పరిహారానికి మనం చేయటానికి ప్రయత్నించాలి. అలా చేసేటప్పుడు ఈరోజు మనకు ఒక విషయాన్ని చేస్తున్నాం అంటే ఏదైనా సరే ఒక విషయం మనకు ఒక 5 గంటల్లో మనకు ఒక విషయం జరగాలి. ఇది ఎన్నోసార్లు నేను ప్రయత్నించానక్క నాకు జరగలేదని అనుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నాను, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, విశ్వాన్ని నమ్ముతున్నాను, విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ నా కోరికని తీర్చినందుకు ఏదైతే మీరు అడగబోతున్నారో ఏదైతే మీరు చేయబోతున్నారో అది మీ దగ్గరికి తీసుకురావడానికి ఫస్ట్ మీరు ధన్యవాదములు తెలియజేయాలండి. ఎవరికైనా సరే మనం ఒక చేసిన ప్రతి విషయానికి ఒక థ్యాంక్స్ కానీ ఒక విషయానికి ఏదైనా సారీ కానీ మనం ఉపయోగించే ఈ 2 పదాలు కూడా ఎంత బాగా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాయో అలాగే విశ్వానికి కూడా అండి అది చేయటానికి చేస్తుంది అని ఒక నమ్మకంతో మన ధన్యవాదములు ముందుగానే తెలియజేస్తున్నాం. అందువల్ల అలా చేస్తూ మీరు ఏం చేయాలి అని అంటే మీ అరచేతిలో ఎడమ చేతికి అరచేతిలో అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చేయి చూపిస్తున్నానండి. ఇలా అరచేతిలో మీరు రాసుకోవడానికి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ మీరు రాసుకోవాలండి. సెంటర్లో అయినా సరే అరచేతిలో అయినా సరే రాసుకోవచ్చు. లేదంటే కనుక శుక్ర భగవాన్ నివసించే స్థలం అనేది మీకు తెలుసు, బొట్టన వేలికి కింద భాగంలో రాసుకోవాలన్నమాట. ఏమని రాయాలి అని అంటే ఒక ఇన్ఫినిటీ సింబల్ని మామూలుగా ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఆ ఇన్ఫినిటీ సింబల్ని ఒక్కసారి వేసేసి అలా వదిలేయటం కాకుండా మీరు 9 సార్లు ఆ ఇన్ఫినిటీ మీదే వేసిన చోటే ఒక్కసారి మీరు వేస్తారు కదా, ఒక గ్రీన్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో మీరు వేస్తారు కదా, అదే చోట మళ్ళీ దాని మీదే దిద్దుతూ ఇలాగా ఎలా అయితే సర్కిల్ మనకి కనిపిస్తుందో అలాగా ఒక 9 సార్లు ఆ ఇన్ఫినిటీ సింబల్ని దాని మీదే దిద్దుతూ ఉండండి మీ అరచేతిలో. అలా దిద్దిన తర్వాత మీరు ఇప్పుడు నేను చూపించబోయి ఈ గ్రాపోవై నెంబర్ని కూడా మీరు ఆ ఇన్ఫినిటీ సింబల్కి కింద భాగాన మీరు రాయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే 520
741778. మీ అందరికీ తెలుసండి గ్రాపోవై నెంబర్స్కి ఎంత మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనేది. అలాగే ఈ గ్రాపోవై నెంబర్లో కూడా నిజంగా 777 అనే ఒక నెంబర్ కూడా కలిసి వస్తుంది. కాబట్టి మనీ పరంగా కానీ ఇన్ని రోజులు మీరు ఒక మనీ విషయంలో అలసిపోయినా సరే, మిగతా విషయాలు ఒక కోరిక కానీ, ఒక ఎయిమ్ కానీ, ఒక గోల్ కానీ ఏదైనా సరే మీరు జరగలేదు అనుకున్న ఒక విషయం అనేది ఖచ్చితంగా జరగడానికి ఈ గ్రాపోవై నెంబర్స్ బాగా పనిచేస్తాయండి. ఈ గ్రాపోవై నెంబర్ని మీరు ఒక్కసారి రాస్తే చాలు. ఇన్ఫినిటీ నెంబర్ సింబల్ని మటుకు మీరు దాని మీదే రాసిన సింబల్ మీదే ఈ చేత్తోటి మీరు ఒక 9 సార్లు దాని మీదే దిద్దుతూ ఈ గ్రాపోవై నెంబర్ని రాయండి ఫ్రెండ్స్. రాసేసి ఈరోజు అంతా కూడా మీరు ఒకరోజు ఈరోజు రాసి చూడండి. ఖచ్చితంగా మీకు తెల్లవారేలోపు 5 గంటలు సమయానికి కరెక్ట్గా ఈరోజు రాత్రి ఒక 11 12 రాస్తున్నారనుకోండి. ఎందువల్ల ఆ టైంలో అంటున్నామనంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అనుకున్న విషయం జరిగింది అని యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. నేను అనుకుంటున్నాను నాకు ఒక 10,000 అమౌంట్ అనేది కావాలి, ఒక 20,000 కావాలి, నేను అనుకున్న జాబ్ గురించి ఒక గుడ్ న్యూస్ రావాలి అని చెప్పి పాజిటివ్గా అనుకుంటూ మన మైండ్ని ట్రైన్ చేస్తూ చక్కగా ఇది నాకు జరుగుతుంది అని చెప్పేసి రాసేసి అలాగే మీరు పడుకోండి ఫ్రెండ్స్. తెల్లవారి లేవగానే ఏదైతే మీరు అరచేతిలో రాశారో ఆ ఇన్ఫినిటీ సింబల్ని ప్లస్ ఆ గ్రాపోవై నెంబర్ని కూడా మీరు అరచేతుల్ని చూసుకోండి. తెల్లవారి లేచిన తర్వాత మీరు అరచేతులను చూస్తూ ఇంకే పరిహారాలు చేస్తున్నా కూడా ఈ నెంబర్ అనేది చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ఫినిటీ సింబల్కి అర్థం అనేది ఏంటో మీ అందరికీ తెలుసండి. అనంతం, అనంతానికి గుర్తుగా ఈ ఇన్ఫినిటీ సింబల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి ఇన్ఫినిటీ సింబల్తో పాటు ఈ గ్రాపోవై నెంబర్ కూడా చాలా అంటే చాలా శక్తివంతమైనది. తెల్లవారి లేసేసరికి మీకు ఏదో ఒక రూపంలో మీరు అనుకున్న విషయానికి రిలేటెడ్గా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినడం అనేది జరుగుతుందండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. నిన్న కూడా చాలామంది అడిగారండి, అక్క మేము ఈరోజు నాన్ వెజ్ తినేసాము, పీరియడ్స్లో ఉన్నాము, చేసుకోవచ్చా అని. ఏంజల్ నెంబర్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఇలా గ్రాపోవై నెంబర్స్ కానీ ఎలాంటి నియమ నిబంధనలు లేవండి. ఎలాంటి వాళ్ళైనా సరే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి. పూజలు పరిహారాలు మీరు అందరూ చేయలేరు కాబట్టి హాస్టల్లో ఉన్నప్పుడు ఇలాంటి నెంబర్స్ని, గ్రాపోవై నెంబర్స్ కానీ, ఇన్ఫినిటీ సింబల్ ఇలాగ మనం చెప్పే విధంగా ప్రయత్నించి చూడండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.